ఏంటి ఎట్లుంది ప్రభుత్వం ఎట్లుంది? ఒకవైపు నీళ్ళు వస్తలేవు, ఏం చెప్తావు ప్రభుత్వానికి? నీళ్ళు వస్తలేవు సార్. మళ్ళా నాన్నకు పింఛన్ కూడా రావట్లేదు. రాపించినాం, ఊర్లో రాపించినాం, ఇక్కడ కూడా రాపించినాము. మా అమ్మ చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. పెన్షన్ డబ్బులు లేవు, ఏం లేవు. ఇట్లా వస్తారు, ప్రచారం చేసుకుంటారు, పోతారు సార్. ఓటు ఇక్కడ వేసినాం ఈ కమ్యూనిటీ హాల్లో. ఇంకా స్మితక్క తెలుసు మాకు, ఓ 10-15 ఏళ్ళ కంచి తెలుసు. మమ్మల్ని చూసుకునేది ఆమెనే. వాటర్ కూడా వచ్చేటట్టు చేసింది, కొన్ని లోన్స్ కూడా ఇప్పించింది. ఇప్పుడు ఎట్లుంది మరి పరిస్థితి? ఇప్పుడు ట్యాంకర్లు వస్తాయి, నల్లలు గంట సేపే ఇడుతుండు, 2 రోజులకు ఒక్కసారి ఇస్తున్నా అంటున్నాం. మరి ఎట్లా పరిస్థితి ఇప్పుడు? ఒక్కో రోజుగా సార్, నీళ్ళు వచ్చినప్పుడు పట్టుకొని అవి స్టోర్ చేసుకొని అవే వాడుకుంటాం. అట్లా ఎట్లుంది మరి? 6 గ్యారెంటీలు ఏమైనా అందినాయి నీకు? ఏం అందలేదు సార్. ఏవో డబ్బులు పడతాయి అన్నారు, లేదంటే ఇండ్లు రాస్తామన్నారు. ఏ సదుపాయం లేదు సార్ మాకు. ఇక్కడ ఉంటున్నాం అడవిలో ఉన్నట్టు. మాకు ఇల్లు కూడా సకాలు చూడండి సార్, ఆ రేకులు. ఇల్లు కూడా హైడ్రా కూల్చేస్తారు. ఫస్ట్ హైడ్రా వచ్చి కూలగొట్టింది, అవే రేకులు పడేయకుండా అవి అట్లా పెట్టుకొని కట్టుకున్నాం సార్. దోమలు వస్తాయి, పాములు వస్తాయి, అన్ని పురుగులు వస్తాయి. అట్లనే ఉంటున్నాం సార్. వర్షం అప్పుడు నీళ్లు కూడా నిండుకుంటాయి, ఆ నీళ్ళు కూడా బయట ఎత్తిపోసుకొని అందులోనే ఉంటాం, మంచాలు వేసుకొని. నీళ్ళ కొని కొంచెం తిప్పాలి ఉన్నది మాకు. వాళ్ళ పోను ఈ కొంతమంది పిల్లలకు పెళ్లిళ్ళు అయినాయి, కళ్యాణ లక్ష్యం కూడా రాలేదు. కళ్యాణ లక్ష్యం కూడా రాలేదు. ఒకవేళ ఆ ప్రభుత్వం ఇచ్చినప్పుడు టైం మీద ఇచ్చింది. ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చింది కదా, మొన్ననే 15 నెలలు అవుతుంది. సరే ఇప్పుడు ఏమన్నా చూస్తారా చూడరా? వాళ్ళ బొమ్మంటే గవర్నమెంట్ బొమ్మంటే మేము ఎట్లా పోతాం? అడుగుతాం గవర్నమెంట్. ఆయన రాలేదు, ఇది ఆయన దృష్టికి పడలే. ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలించింది తెలంగాణని. 10 ఏళ్లలో మీకు ఇల్లు ఖాళీ చేయండి అని ఎవరైనా కురన్నా చెప్పి ఎవరు రాలేదు. మరి ఇప్పుడు సంవత్సర కాలంగా ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఇబ్బంది అవుతుంటే వాళ్ళు కొత్త ప్రభుత్వం కదా, వాళ్ళు ఏమో ప్లాన్ చేసుకుంటాను అంటున్నది. కబ్జా అంటే మీరున్న ఖాళీ చేపించి ఇల్లు కబ్జా, భూమి కబ్జా చేద్దామని న్యూస్లు అంటారు. ఇక వాళ్ళు కబ్జా చేస్తానంటే మేము ఎట్లా ఊరుకుంటాం సార్? మేము ఇల్లు ఖాళీ ఏమంటే దాని అర్థం అదే కదా. ఇప్పుడు గతంలో మమ్మల్ని ఎవరు వచ్చి అనలేదు, అక్కడ ఏదో హైడ్రా వచ్చి అక్కడ సాఫ్ చేసిండ్రు. పెట్టుకున్నాం అప్లికేషన్, పెట్టినాం సార్. ఎన్నిసార్లు పెట్టినాం? మేము 3 సార్లు అట్లా పెట్టినాం. 3 సార్లు పెట్టినాం. ఇల్లు పెట్టినావు దాంట్లో? ఇల్లు పెట్టినాం. ఓటేసినావా? ఓటేసినావు, ఇల్లు అప్లికేషన్. 30 ఏళ్ళ నుంచి ఓట్లేస్తాను నేను ఇక్కడ. ఓటేసిన. మరి ఇందిరా మిల్లు వచ్చిందా? రాలేదు. 30 ఏళ్ళ కింద కూడా కాంగ్రెస్ ఉండి ఇప్పుడు కూడా గదే ప్రభుత్వం. మరి వచ్చింది ఏమన్నా ఇల్లు? రాలేదు. వస్తాయి అంటారు, వస్తాయా రావా తెలియదు. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తావు ప్రభుత్వాన్ని? ఏం కోరుకుంటావు నువ్వు? నీళ్ళ విషయం కావచ్చు, ఇళ్ళ విషయం కావచ్చు. ప్రభుత్వం కొంచెం సార్ గారు తెలివి కలవలే కావచ్చు, తెలివి ఎట్లా ఉండడానికి, కానీ మాకు ఇండ్లు ఇచ్చేదాకా మేము ఇక్కడి నుంచి పోము. అదైతే గ్యారంటీ. ఎంతనన్నా కానీ ఏమన్నా కానీ మేము కొట్లాడే రేవంత్ రెడ్డితో. ఇప్పుడు హైడ్రా మీ దగ్గర వచ్చింది అంటున్నావు? అవతల వచ్చింది సార్. మమ్మల్ని నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఉంటావు ఇక్కడ? 35 సంవత్సరాలు. ఇప్పుడు ఎట్లు నీళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎట్లుంది? గత 10 ఏళ్ళ అదే పరిస్థితి ఉంది. అదే బతుకు, అదే వ్యవహారం. మాకు బతుకులు తెల్లారలేదు, తెల్లవార్చలేదు. అది ఎవరో నాయకులు వచ్చినా ఇది చేస్తాం అది చేస్తాం అంటారు, కానీ ఏది చేయడం లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినా కొంచెం న్యాయం చేసింది, కానీ కేసీఆర్ ఇప్పుడైతే ఎవడు పట్టించుకుంటలేడు. ఈ గల్లీలో కానీ ఈ గుడిసెలలో కానీ ఎవరిని పట్టించుకుంటాడు. మా బతుకులు మావే, మా వ్యవహారం మాదే. ఇంకా నీళ్ళకి ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. అంతా మొదటి వారమే కదా ఇప్పుడు ఎండాకాలం అంతా. మొదటి వారం అయినా మాకు ఇవ్వలో ఆఫీసాలు ఎవరైనా కడిగిస్తాలో ఏమో తెలియదు, కానీ 1.5-2 గంటలు వచ్చేది ఉంటే సరిపోతాయి మాకు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని గంటలు వచ్చింది నీళ్ళు? మేము బంద్ చేయమని దాకా వాళ్ళు బంద్ చేయకపోయేది. కేసీఆర్ నీళ్ళు అయినా సరిపోయినాయి అంటే పని చేసేది. మరి ఇప్పుడు అట్లేం లేదు, గంట అది కూడా ఎన్ని వద్దులకు వస్తున్నాయి మరి? గంట కూడా దినం తప్పిస్తే దినం 2 రోజులకు ఒకసారి వస్తుంది, ఒక రోజు తప్పించి ఒక రోజు వస్తారు. మళ్ళీ ఇప్పుడు తెల్లారి నీళ్ళు లేకపోతే ఎట్లా? ఇప్పుడు మరి ఏం చేద్దాం సార్? ఆ పక్కన ఇళ్ళకి అటు ఇటు పోయి తెచ్చుకుంటాను, తెచ్చుకొని ఏదో ఇక ఉన్నాయే చదువుకుంటాను, అట్లనే ఉంటాను. చాలా ఇబ్బంది ఉన్నది నీళ్ళకైతే. ఇబ్బంది ఉంది, కానీ మా పట్టించుకున్న నాదులు లేరు. ఈ గల్లీ పట్టించుకునే నాదులు లేరు. ఎవరన్నా వచ్చే కదా మేము అడుక్కునేది. మనం ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు రేవంత్ రెడ్డి వింటాడు. మాకు ఖచ్చితంగా మాకు సౌకర్యం చేసినాకనే వ్యవహారం జరుగుతుంది సార్. రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాం మేము, మమ్మల్ని దయ చూడండి, జర మాకు ఇండ్లు ఇప్పిల్లి,
మేము వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండం. ఇక వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటాంలో సరే ఎట్లుంటుందో తెలియదు. పిచ్చ కదా మేము పక్కకు జరిగేది. ఈ దోమలకు ఈ పాములకు అన్నిటికీ మేము బాధపడుకుంటాం. సావడం ఎందుకు? చచ్చే దేవుడు బతికే దేవుడు. ఇప్పుడు ఏ పాము వచ్చి కడిచేది కూడా మాకు తెలియదు. ఈ చెరువులో ఏ పురుగు పుట్ట తెలియదు, కడిచేది కూడా తెలియదు. మీరు వచ్చారు, నాయకులు వచ్చారు, అది చేస్తామమ్మా ఇది చేస్తామమ్మా అని చెప్పిపోతారు, ఏది చేయరు. ఏం చదువుకుంటావమ్మా? నేను ఇంటర్. ఇంటర్ ఎన్ని ఇప్పుడు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? సెకండ్ ఇయర్ మధ్యలో అదే ఆపేసినావా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఆపేసి? నాకు పెళ్ళి కూడా అయింది. చదువుకుంటున్నావు ఇప్పుడు మరి? ఇప్పుడు ఏం చదువుకోవట్లేదు. ఎందుకు? ఏం నాకు ఏం లేదు, చదువుకోనికి ఎక్కువ ఆధారం ఏం లేదు. చాలా కష్టంగా ఉంది. ఫీజుకి కానీ ఏవైనా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కదా మరి? ఉన్నాయి కానీ వెళ్ళడానికి కష్టం కదా. వెళ్ళడానికి కష్టంగా ఉన్నది. ఇప్పుడు ఎట్లుంది మరి నీళ్ళ గురించి పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు మీ ఇంటికాడ? కష్టంగానే ఉంది. కాసేపే వస్తుంది మాకు, కాలేజ్కి వెళ్ళడానికి స్నానం చేసుకొని వెళ్ళాలి కదా, కష్టంగా ఉంది. కష్టంగా ఉంది. ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది నీళ్ళు? అట్లా వస్తుంది, ఒక రోజు తప్పించి ఒక రోజు వస్తాయి కానీ అందరికి దొరకడం కష్టం. ఆ ఒక్క రోజు కూడా అందరు దొరకడం కష్టం. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇట్లా జరుగుతుంది మరి? ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి లేక గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లా అప్పుడు లేదు, ఇప్పుడే ఉంది. మా మమ్మీకి అయితే పింఛన్ కూడా రాలేదు ఇప్పటి వరకు. ఆన్లైన్ లో ఉంది అంటున్నారు కానీ అస్సలు ఏం రాలేదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే నీళ్ళు? ఎట్లా వస్తుంది? కేసీఆర్ ఉన్నప్పుడు బాగా వస్తుంది, నల్ల బాగా వస్తుంది, 12 వరకు వస్తుంది మాకు, 9 to 12. ఇప్పుడు మాత్రము చాలా తక్కువ అయిపోయింది. వస్తుంది. ఇప్పుడు గతంలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే 12 గంటల దాకా నడుస్తుండే, ఈ మధ్యన ఇట్లా తగ్గినాయి అంటున్నారు. ఎందుకు తగ్గించింది మరి? గతంలో వచ్చిన నీళ్ళు ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఎందుకు తగ్గించారో మాకైతే తెలియదు కానీ రావట్లేదు. అంటే కావాలని ఆపేస్తులా? చెప్పలేము. ఇప్పుడు ఇంతవరకు మీ పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళపై ఇండ్ల మీద దాడి చేస్తుళ్ళు, అంటే నీళ్ళు ఆపేస్తులు, అంటే మీరు ఈ భూములు ఖాళీ చేసి వెళ్ళిపోలని చెప్తున్నా? అంటే ఒక్కొక్కసారి అది తీసేస్తాం, ఇది చేస్తాం. చాలా మంది వచ్చి చూస్తా పోతూ ఉంటారు, ఇది నాది అని, కానీ ఎవరేం చేయలేరు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరైనా నచ్చినట్ల భూమి రాలేదు. ఈ మధ్యన ఎత్తులు మరి ఏం చెప్తావు? ట్యాంకర్లు వస్తలేవు, ఒక సైడు నీళ్ళు వస్తలేవు, ఎట్లా మరి? ఇప్పుడు అంతే ఎండాకాలం మొదటి వారమే నడుస్తుంది కదా, ఏం చెప్తావు ప్రభుత్వానికి? చెయ్యాలి, మాకు కూడా ఆధారం చేయాలి, న్యాయం చేయాలా. న్యాయంగా నిలబడ్డప్పుడు న్యాయం చేయాలా, న్యాయం చేయనప్పుడు ఉండి కూడా వ్యర్థమే. ఎట్లుంది ప్రభుత్వం? ఎట్లుంది? వచ్చిన మీ ఇంట్లో ఎవరికైనా 6 గ్యారెంటీలు కానీ ఏ ఆధారం ఏది లేదు. అప్లై చేసిన పేరు మాత్రమే కానీ అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పడం మాత్రమే కానీ వచ్చింది ఏది లేదు. ఎన్నిసార్లు పెట్టి ప్రజాపాలన దరఖాస్తు? 2-3 times పెట్టినాం. ఒక్కసారి కూడా ఏ ఒక్క పథకం రాలేదు. ఏది ఒకటి ఏది రాలేదు. ఇప్పుడు మీ దాంట్లో చాలా వరకు అయితే ఇంద్రమిల్లకు అప్లికేషన్ పెట్టినాము. 30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళు రాలేదు, ఇప్పుడు రాలేవా? రాలేదు. మాకైతే ఇదైతే రాలేదు. ఇంద్రమ్మ ఇండ్లు అయితే అప్లై చేస్తాం కానీ అది రాలేదు. పింఛను అయితే డాడీ చనిపోయినప్పటి నుండి ఆన్లైన్ లో ఉందని అంటున్నారు. ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తా అన్నారు, మరి అది పెట్టుకున్నారు? దానికి రావట్లేదు అసలు. పెట్టినాము, రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డు ఉంది.